హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆదర్శ రైతు. ఈరోజు వీడియో ఏంటంటే మా బ్రదరు తక్కువ ఖర్చుతో షెడ్ నిర్మాణం అయితే చేసిండు. అదేవిధంగా తను ఆవులు గేదెలు రెండు పెంచడం అయితే జరుగుతూ ఉంది. ఆయన మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందనేది తన మాటల్లోనే తెలుసుకుందాం. మీరు చూసినట్టయితే తినే మా బ్రదరు ఈయననే షెడ్ అయితే స్టార్ట్ చేసిండు. ఇప్పుడు ఆయన ఏ విధంగా స్టార్ట్ చేసిండో దాని ఆయన లైఫ్ స్టైల్ ఏందనేది మొత్తం మనం ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మీరు ఫస్ట్ ఈ డైరీ ఫామ్, ఈ గేదెలు పెంచాలి, ఆవులు పెంచాలని ఎక్కడి నుంచి నీకు ఆ థాట్ వచ్చింది? ఏముందన్న, మనము ఊరి దగ్గర పని చేసుకునే బదులు మన సొంతంగానే మాకు పని ఉండాలని నేను 2 ఆవులను 2 బళ్ళను తీసుకురావడం జరిగింది. ఇంతకుముందుకు నేను వేరే దగ్గర చాలా చోట్ల పని చేసిన. ఫస్ట్ అంటే సరిపడా డబ్బు వాళ్ళ దగ్గర నుంచి ఇవ్వలేదు. డబ్బు రాకపోవడానికి కారణం ఏం లేదు, డబ్బు వస్తుంది కానీ మనకనేది సాటిస్ఫై అనేది లేదు. ఒకటి కింద మనం పని చేయడము అనేది రిస్క్ అని చెప్తాం. మనకు రిస్క్ అనేది పని చేయాలి, వాళ్ళకి చెప్పినట్టు మనం ఉండాలి. ఇదైతే మనం సొంతంగా చేసుకోగలుగుతాం. ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు కష్టపడినాం మనకు ఆ పొద్దున్న దాకా ఆరామ్సే ఉండొచ్చు. ఆరామ్సే మనకు 10 రోజులకు ఒకసారి మనకు పాల బిల్లు వస్తుంది, ఉండొచ్చు. ఫస్ట్ నీకు దీనికి ఈ షెడ్ నిర్మించాలి అని నీకు తగిన కారణాలు ఏమైనా ఉన్నాయా? మనం బయట ఈ కారణం అంటే మనం బయట వాళ్ళ దగ్గర పని చేయడానికి ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం అయితే ఎవరి దగ్గర చేసుకోవద్దు, మనం సొంతం చేసుకోవద్దు. అంటే మళ్ళీ నాకు ఒక 2 ఎకరాల పొలం ఉంది. అది వ్యవసాయం, మనకు పొలం వరి పెడతాం కాబట్టి మా నాన్న హెల్త్ బాగాలేక పొలం దగ్గరికి రావడం లేదు. ఇక నేను ఇక్కడ పొలం చూసుకొని బయట పని చూసుకోవాలి అంటే మనకు ఇబ్బంది అవుతుంది. ఇక బయట ఒక దగ్గర పని చేయడం కానీ ఒక 15,000 జీతం మన దగ్గర అక్కడ వస్తుంది. అవే దానివల్లనే బయట ఒక 2 లక్షల రూపాయలు తీసుకొచ్చుకొని నేను ఒక 2 ఫస్ట్ ఆవులను తీసుకురావడం జరిగింది. కొంచెం షెడ్, కొంచెం అవి ఇవి కొంచెం నాలో ఉన్నంత స్తోమత తగ్గట్టు నేను అరేంజ్ చేసుకున్నా ఫస్ట్. తర్వాత మళ్ళీ కొన్ని డబ్బులు సరిపోకపోతే మళ్ళీ బయట ఒక 1 లక్ష రూపాయలు తీసుకొని మళ్ళీ 1,50,000 పెట్టి 2 గేదెలను తీసుకురావడం జరిగింది. ఈ డైరీ ఫామ్ స్థాపించక ముందుకు మీరు ఏ ఫీల్డ్ ఎంచుకున్నారు? నేను ఐడియా చేసిన. నేను మన ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఉంటాయి కదా విలేజ్లలో, మన విలేజ్లో స్ట్రీట్ లైట్లో వర్క్ చేస్తాను నేను కంపెనీలో. ఫస్ట్ అక్కడి నుంచి అది మానేసుకొని మళ్ళీ ఈ పొలం దగ్గరికి రావడం జరిగింది. డైరీ ఫీల్డ్ ఎంచుకొని. అంటే మీరు ఈ ఆవులు కానీ గేదెలు కానీ కొనుగోలు చేసేటప్పుడు మీరు ఎక్కడ కొనుగోలు చేశారు? ఇక్కడ మన పెగ్నాపూర్ దగ్గర మనకు జగదేపూర్ మార్కెట్ ఉంది, పశువుల సంత ప్రతి శనివారం జరుగుతుంది. అక్కడ మార్కెట్కి వెళ్ళి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ గేదెలు కూడా అక్కడనేనా? గేదెలు మనం రైతుల దగ్గర తీసుకోవడం జరిగింది. మార్కెట్ పోతే దళారుల దగ్గర చాలా మోసాలు జరుగుతుంది కదా, దానివల్ల మనం ఒక రైతు దగ్గర తీసుకుంటే మనకు డబ్బులు 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నా కానీ రైతు పాలు అనేది గ్యారంటీ ఉంటుంది మనకు. అంటే ఇప్పుడు మార్కెట్లో తీసుకుంటే వాళ్ళు ఎక్కువ పాలు ఇస్తుంది అని చెప్పి ఇట్లా మోసం చేయడం జరుగుతుంది? ఖచ్చితంగా జరుగుతుంది. అంటే అందరూ ఉంటారని నేను చెప్పను, కొందరు ఉంటారు ఖచ్చితంగా. అట్లా వాళ్ళకేం తెలుస్తుంది, ఒక రైతు దగ్గర తీసుకొచ్చిండు, దానికి కొంచెం తీసుకొచ్చి ఇంకో నమ్ములు మధ్యలో అతనికి అది పాలు ఇస్తుందా, తింటుందా, ఏం చేస్తుందా అని తెలియదు కదా. అంటే మీరు ఇప్పుడు మన వీడియో చూసే వారికి ఏమని చెప్తారు? ఎట్లాంటి మార్కెట్ పోయి తెచ్చుకోవడం బెటరా, లేకపోతే రైతుల దగ్గర తెచ్చుకోవడం బెటరా? దాదాపు చాలా వరకు అయితే రైతుల దగ్గర తెచ్చుకోవడమే బెటరు. కాకపోతే రైతులు అన్నటోడు ఎందుకు అమ్ముతాడు, ఆడిపోయి చదువుకుంటారు కాబట్టి మార్కెట్ పోయినప్పుడు ఏంటంటే అనుభవం ఉండాలి. అనుభవం మనకు తెలియకపోయింది అనుకో, ఒక అనుభవం ఉన్న వ్యక్తిని, మన నాన్న ఒక గేదెల డైరీ ఫామ్ నిర్వహిస్తున్న ఒక అతన్ని కానీ, ఒక వెటనరీ డాక్టర్ని కానీ తీసుకుపోయి మనము గేదె కానీ ఆవును కానీ తీసుకొచ్చుకున్నాం అనుకో, మనము ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది, తెలిసి ఉంటుంది కదా దాని గురించి, ఇది పాలిస్తుందా ఇయ్యదా అని తెచ్చుకుంటే మనం అప్పుడు వీటి దగ్గర మనం నష్టపోక ఉండడానికి జర మంచిగా ఉంటుంది అన్నట్టు. మన సొంతంగా మనకు ఎలాంటి అనుభవం లేకుండా పోతే దారుల దగ్గర మోసం జరుగుతుంది, మనం మోసపోవడం నష్టపోవడం జరుగుతుంది. అంటే షెడ్ నిర్మాణం చేస్తారు కదా, మరి మీరు తెచ్చేటప్పుడు ఇది చూసినట్టయితే ఇది సింపుల్ ఉంది, మీరు ఇట్లా సింపుల్ వేసేసారు. దీనికి ఎంత ఖర్చు వచ్చింది? ఇది దీనికి పెద్ద ఖర్చు అంటే ఏం లేదు, ఒక 2,500 రూపాయల ఖర్చుతో అయిపోయింది. మనం ఎప్పుడు కానీ డబ్బులు షెడ్ మీద ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు. ఫస్ట్ నాకు ఉన్నవే కొద్దిగా డబ్బులు, ఆ డబ్బులతో నేను పూర్తిగా ఆవుల పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది.
ఇవి షెడ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనము ఆ షెడ్ మీద పెట్టిన పైసలు మనకు తిరిగి రావు. ఒక ఆవు మీద పెట్టుకున్నాం అనుకో మనకు అవి అమౌంట్ వస్తాయి. కాబట్టి నేను ఇక మనం మామూలుగా దొరికే మన చెట్లు మనకు అంతా అడవి కాబట్టి మనకు చెట్లతోనే నేను నిర్మించడం జరిగింది. ఒక మనకు ఖర్చు వచ్చేసి ఒక మధ్యలో ఒక సిమెంట్ పూల్ ఒక 2 ఉన్నాయి. ఒక 2 సిమెంట్ పూలు అంటే వాడికి ఎంత ఖర్చు అయింది? ఒక సిమెంట్ పూల్కి వచ్చేసి ఒక 700 రూపాయలు ఖర్చు అయింది. ఒక 2 సిమెంట్ పూల్కి వచ్చేసి ఒక 1400 రూపాయలు అట్లా అయింది. దీనికి ఒక 1400 రూపాయలు, ఒక 3000 లోపు 2500 3000 లోపు ఖర్చుతోనే మొత్తం షెడ్ నాకు కంప్లీట్ చేసుకున్నా. మీరు ఇప్పుడు షెడ్ అయితే వేసుకున్నారు, దీని విస్తీర్ణం ఎంత ఉంటుంది? పొడవు అడ్డం? పొడవు వచ్చేసి ఒక 30 ఫీట్లు ఉంటుంది. వెడల్పు వచ్చేసి ఒక 13 ఫీట్ల వరకు ఉంటుంది. అందులో ఇప్పుడు ఎన్ని ఆవులు కట్టేసుకోవచ్చు? ఒక అక్కడి నుండి అక్కడి వరకు ఒక 3, ఇక్కడ నుంచి ఒక 6 అయితే మంచిగా ఫ్రీగా ఉంటాయి. ఇందులో సెట్ అయిపోతాయి. 6 అయితే కట్టేసుకుంటే మనకు ఫ్రీగా ఉంటాయి, మంచిగా వాటికైతే మంచిగా ఉంటుంది, మంచి సరిపోతుంది వీటికి. ఇప్పుడు మీరు ఆవులు తెచ్చారు కదా, వాటికి ఒక్కొక్క ఆవుకి ఎంత డబ్బు అయితే ఖర్చు అయింది? ఇప్పుడు ఆవులను తీసుకొచ్చి 2 ఒకసారి తీసుకోవడం జరిగింది. ఒక ఆవుకు వచ్చేసి ఒక 60,000, 2 ఆవులకు వచ్చి ఒక 1,20,000 మన ఖర్చుతో మన ఇక్కడికి రావడానికి. అంటే ఫస్ట్ ఆవు తెచ్చారు కదా, తర్వాత ఇవి 6 నెలల తర్వాత తెచ్చిన అంటారు, వీటికి ఎంత మరి ఖర్చు అయింది? ఇవి గేదెలకు ఒక్క గేదెకు వచ్చేసి 75,000 రూపాయలు పెట్టడం జరిగింది. ఒక 1,50,000 వరకు 2 గేదెలకు పెట్టినా నేను. అంటే ఇప్పుడు ఆవులు ఎన్ని పాలు ఇస్తున్నాయి? ఆవు వచ్చేసి మనకు ఒక పూటకు 6 లీటర్లు ఇచ్చేసినాయి. అవి ఒక పూటకు ఒక ఆవు వచ్చి 6 లీటర్లు, ఒక రోజు వారి ఒక 12-13 లీటర్ ఒక ఆవు ఇచ్చింది నాకు. ఇప్పుడు తరిపి అయినాయి కాబట్టి ఇప్పుడు తగ్గినాయి, చాలా తగ్గినాయి. అందుకే మీరు ఆవులపై ఇప్పుడు మీరు పాలిస్తున్నాయి కదా, అవి మీరు పెట్టిన ఖర్చు అయితే సామాన్ వెళ్ళిందా లేకపోతే మొత్తం వెళ్ళిపోయిందా? అది వస్తూనే ఉంటాయి, రొటేషన్ అవుతూనే ఉంటుంది. అది వచ్చినాయి అన్ని లెక్క క్యాల్కులేట్ చేసుకుని మనకి అంత టైం ఉంది కాబట్టి వస్తున్నాయి. లాభం అయితే వచ్చింది అంటారు? లాభం అయితే నష్టమైంది, అందులో నష్టపోయేది లేదు. ఇప్పుడు బర్రె గిట్ట ఇచ్చారు కదా, ఇవి ఎన్ని పాలిస్తున్నాయి? ఇది వచ్చేసి ఒక రోజువారీ ఒక 9 లీటర్ పాలిస్తాయి అని రైతుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మొన్ననే రీసెంట్గా వేయడం జరిగింది. ఇప్పుడు అయితే ఇంకా పాలు పడలే, ఇంకొక 20 రోజులు పడితే అవి ఎన్ని పాలిస్తాయి కెపాసిటీ తెలుస్తుంది. ఇప్పుడు ఇది తెలియదు వాటికి రేటు ఇస్తున్నాయి. ఇప్పుడు చూసుకుంటే రేట్లు ఇట్లా పెరిగిపోయినాయి కదా, పాల రేట్లు ఇట్లా, అంటే మీకు ఏమైనా బెనిఫిట్స్ అయిందా? ఏం బెనిఫిట్ అండి? ఇప్పుడు రైతు వాళ్ళు పెంచింది ఏంటంటే ఒక 2 రూపాయల 70 పైసలు వాళ్ళు పెంచితే గేదెకు వచ్చేసి 25,000 పెరిగింది. పాల రేటు 2 రూపాయలు పెంచితే ఇది 20 డిమాండ్ మార్కెట్ పెరిగింది అంట. మార్కెట్లో చాలా పెరిగింది కదా, చాలా పెరిగింది. లాభం ఏముంది, ఇంకా నష్టపోవడం అనేది జరుగుతుంది కానీ లాభం ఏం లేదు. అయితే ఇప్పుడు మీరు తెచ్చారు కాబట్టి వీటికి ఎటువంటి ఫుడ్ అనేది దానాలు కానీ ఇట్లా పత్తిపిండి అవి రైతులు నార్మల్గా వేస్తూ ఉంటారు, మరి మీరు ఏమైనా కొత్తగా ఏమైనా చేస్తారా? కొత్త ఏం లేదు, దానాలు ఏం పెడితే మనకు లేదు. మనం పెట్టాలంటే దానాలు పెట్టానంటే ఒక బావు ఒక పూటకు వచ్చేసి ఒక 10 లీటర్ మినిమం ఇస్తే మనం దానం పెట్టి ఆడ కూర్చుని పెట్టి తాగితే మనకు వర్కౌట్ అవుతుంది. ఈ 5 లీటర్లు 6 లీటర్లు ఇచ్చేది తెచ్చుకుని మనం దాన పెట్టి పత్తి పిండి పెడితే మనకే మిగిలేయాల. అంటే ఈ పాల పైసలు ఇట్లా అవిటికే పోతుంది. చాలా ఇప్పుడు పత్తి పిండి వచ్చేసి 1,600 రూపాయలు బ్యాగ్ ఉంది, అవిటికే పోతుంది. కాకపోతే మనకి ఏంటంటే కొంచెం ఎండకు అన్నిట్లు తట్టుకుంటే మనకు అంత చెలక ఉంది కాబట్టి బయట తిరిగి మేస్తాయి. సాయంత్రం రాగానే మనకు కొంచెం సూపర్ నేపియర్ ఉంది, కొంచెం చాపింగ్ చేసేసి అవి ఇట్లా కోస్తా నైట్ తింటాయి. మళ్ళీ పొద్దున బయటకు వెళ్ళి మేస్తాయి. మన వరాల పంట గిట్ల పంట గడ్డి కోసేసి ఇస్తాం అంతే. తౌడు అవి మీరు ఇక ఒక తౌడు వాడతా ఎప్పుడైనా. తౌడు ఓన్లీ తౌడు కుడిది మాత్రమే వాడుతున్నా, దానాలు ఎలాంటి దానాలు లేవు ఇప్పటి వరకు అయితే. అదేవిధంగా ఇప్పుడు పాలే తీసుకునే అంటారు, అంటే మీకు నెలకు ఎంత మీ ఖర్చులు పోగి ఎంత మిగులుతున్నాయి? ఖర్చులు అంటే మనకు పెద్ద ఖర్చు దానా పెడతాం కాబట్టి ఏం ఖర్చు లేదు. తౌడునా మన పొలంలో వరి వండుతుంది, అదే తౌడు మనం వాడుకుంటాము తప్ప మనకు ఖర్చు అనేది ఏం లేదు. కానీ అప్పుడైతే ఇట్లా ఆవుల మీద వచ్చేసి నెలకు ఒక 18,000 రూపాయల నుంచి 20,000 వరకు వచ్చేది. అంతకుమించి మన ఖర్చులు ఉన్నది. ఇప్పుడు అవి తరుగులు అయిపోయినాయి కాబట్టి పాలు తక్కువ అయిపోయినాయి. ఒక 2 కలిసి ఒక 6 లీటర్ అట్లా ఇస్తుంది ఒక పూటకు వచ్చేసి. అందుకే అవి పాలు తక్కువ అయినాయి. మళ్ళీ ఒక బ్యాచ్ వారు తెచ్చుకునే ఉద్దేశంతో ఇప్పుడు గేదెలను తీసుకురావడం జరిగింది. ఇట్లా ఇప్పుడు మీకు ఇప్పుడు పాలకి ఎక్కువ రేట్ ఉంది కాబట్టి మీకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కదా నెలకు. ఇప్పుడు విలేజ్ కదండి మనది, విలేజ్ లో అయితే ఏమైతే ఆవు పాలకు డిమాండ్ ఎక్కువ ఉండదు. ఈ బర్రె పాలు అంటే మనం ఒక వాడికల రూపంలో ఇట్లా పెట్టుకుంటే మన లీటర్కి వచ్చేసి ఒక 60 రూపాయలు వస్తుంది. మనం బూతుకు పోసుకుని మనకి ఎలాంటి లాభం ఉండదు ఈ గేదెలలో అనే ఉద్దేశం మీద తెచ్చిన. ఇప్పుడైతే తెచ్చి అంటే ఒక 15 రోజులు అవుతుంది ఈయన. ఇప్పుడైతే ఇంకా డబ్బులు రావాలి. మా దాదాపు ఒక 20,000 రూపాయలు అయితే ఇక్కడికి మన
ఇక ఎక్కడ పని చేయకుండా మనకైతే ఒక నెలకు 20,000 రూపాయలు అయితే ఖచ్చితంగా మన దగ్గరకు వస్తాయి. అంటే ఎక్కడ పని చేయవద్దు ఓన్ చేతి కింద ఉండొద్దు అంటే ఇప్పుడు మనకైతే ఇది మనకు ఈ సాలరీ అనేది మనకు మంచిగా సరిపోతుంది, మనకి సాటిస్ఫై అయినా సరిపోతుంది మనకైతే ఇప్పటికైతే. ఆవులకు ఎక్కువ వ్యాధులు వస్తాయని అంటారు కదా, మరి ఆ వ్యాధులు ఏ విధంగా గుర్తిస్తారు, మరి వాటికి తీసుకొచ్చిన జాగ్రత్తలు అని మన వెటర్నరీ డాక్టర్ దగ్గర పోతారా, లేకపోతే వాటికి ఏ విధంగా ట్రీట్మెంట్ అనేది చేపిస్తారు? మనం అందుకే నేను ఆవులకు వ్యాధులు వస్తాయి అనే ఉద్దేశంతోనే నేను పెద్ద ఆవులను ఎంచుకోలేదు, చిన్న ఆవులనే తీసుకురావడం జరిగింది. అది మనకు ఎందుకంటే మన లోకల్లో పుట్టి పెరిగిన ఆవులు కాబట్టి అది ఒకటి వచ్చేసి జెర్సీ, ఒకటి వచ్చి హెచ్ఎఫ్ క్రాస్ అది కాబట్టి మన ఏరియాలో పుట్టింది కాబట్టి అవి ఎక్కువ వ్యాధులు రావు అనే ఉద్దేశంతో చిన్నగా తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు నా దగ్గరకు వచ్చి ఒక సంవత్సరం అవుతుంది కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి వ్యాధులు రాలేదు. అంటే మీకు అందుబాటులో ఒక వెటర్నరీ డాక్టర్ అయితే మీకు మనకు విలేజ్ లో ఉన్నారు, మనకి ఏమైనా అవసరం ఉంటే మనం హాస్పిటల్ దగ్గర తీసుకుంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు ఫ్రీగానే. ఉన్నారు గేదెల కంటే 80% అయితే ఇలాంటి వ్యాధులు చాలా తక్కువ. ఎప్పుడన్నా ఫీవర్ ఏమైనా వచ్చినా కానీ డాక్టర్కి ఫోన్ చేస్తే వచ్చి ఇంజక్షన్ ఇస్తాడు. అంటే ఇక వెటర్నరీ డాక్టర్ సంప్రదిస్తారు అన్నట్టు మీరు ఏదైనా వ్యాధులు వచ్చినా కానీ వాటి గుర్తించడానికి కానీ మీకు ఏమైనా? మనకు నా దగ్గర అయితే ఇంతవరకు అయితే ఎలాంటి వ్యాధులు రాలేదు. ఇప్పుడు కొత్తగా రైతులు డైరీ ఫామ్ నిర్వహించే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఎటువంటి సూచనలు ఇస్తారు మీరు? అంటే ఏ విధంగా స్టార్ట్ చేయాలి? మనము డైరీ ఫామ్ ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటే మనం ఎప్పుడు కానీ ఒక షెడ్ మీద ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు, అంటే భారీగా పెట్టొద్దు, చాలా తక్కువ వీలైనంత వరకు తక్కువ ఖర్చుతో షెడ్ వేసుకొని ఒక బ్యాచ్ల ద్వారా అంటే ఒక ఆవులు కానీ గేదెల రంగం ఏళ్ళైనా సరే కానీ ఒక ఫస్ట్ మనతో ఎంత వరకు అవుతుంది మనతో అయినంత వరకు మాత్రం ఒక 2 లేకపోతే ఒక 4 ఒక బ్యాచ్ లెక్క తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత వీటిని మెయింటైన్ చేసినాక ఒక 3 నెలల తర్వాత మళ్ళీ ఒక బ్యాచ్ లెక్క తెచ్చుకొని మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. ఆ షెడ్యూలో డైరీ ఫామ్లకు వీళ్ళకు మనం రావాలనుకున్నప్పుడు మాత్రం పాలు పితకడం, పెండ తీయడం, గడ్డి కూడా మాత్రం ఖచ్చితంగా సొంతంగా చేసుకునే కెపాసిటీ ఉంటేనే ఈ ఫీల్డ్కి రావాలి. మనం ఏదో వచ్చినాం 4 బరాలు తెచ్చినాం ఒక పనులు పెట్టినాం మనం పోయినామంటే ఇలా ఖచ్చితంగా 100% లాస్ అవుతారు. అంటే షెడ్ డెవలప్ కాదు అసలు. అది మేస్తున్నాయా తింటానయా పనునికి ఏం అవసరం ఉంటుంది, ఆడు తింటాడు ఇంత గడ్డి వేస్తాడు పాలు వెండుకుంటూ పోతాడు, అది ఎట్లా మెయింటెనెన్స్ సరిగా ఉంటుంది. మనం సొంతంగా చేసుకున్నాం అనుకో మనకు దాని గురించి తెలిసి ఉంటుంది, మన బాధ మనం ఏందో మనం నేర్వడి తెలుసుకుంటాం కాబట్టి అవిట్లను మంచిగా ఉంటుంది. కొత్తగా ఎప్పుడుగానే వచ్చే వాళ్ళు అయితే ఒకరి మీద ఆధారపడకుండా సొంతంగా తను చేసుకోగలిగితే మాత్రమే ఈ డైరీ ఫీల్డ్కి రావాలి. చాలా మంచి ఆదాయం ఉంటుంది, ఒకరి చేతి కింద పని చేయకుండా చేసుకోవచ్చు. నెలకు ఒక 2 ఆవులను పెట్టుకొని నెలకు ఒక 15,000 రూపాయలు ఖచ్చితంగా మనం సంపాదించుకోవచ్చు. తనకు శక్తి ఇంకా మంచిగా మెయింటైన్ చేసుకుంటే ఒక 4 ఆవులు పెట్టుకున్నా కానీ నెలకు ఒక ఉద్యోగి ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించినంత ఇన్కమ్ ఇలా సంపాదించు ఒక 30,000 వరకు మనం సంపాదించుకోవచ్చు, చేసుకోగలుగుతాం, బాగుంటుంది. అంటే ఇప్పుడు రైతులకు ఏంటంటే ఒక్కటేసారిగా చాలా ఖర్చుతో షెడ్ నిర్వహణ, అదేవిధంగా ఒక్కటేసారి ఒక 10-15 ఆవులు కానీ బర్రెలు కానీ తీసుకోవడం వల్ల నష్టం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు తక్కువ ఆవులతో డైరెక్ట్ మెయింటెనెన్స్ అనేది పెంచుకుంటూ ఒక బ్యాచ్ల ద్వారా అనేది చేస్తే మనకు లాభం అనేది వస్తుందని చెప్తున్నారు. ఈ విధంగా మా బ్రదర్ అయితే తక్కువ ఖర్చుతో డైరీ ఫామ్ ఏ విధంగా స్టార్ట్ చేసిండో మీరు చూసారు కదా. అదేవిధంగా ఆయన చెప్పినటువంటి సూచనలు కానీ అవన్నీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.